Namaste dear students. Welcome to our video class lesson number 28. Simple Past Passive. We are going to learn Simple Past Passive in this video. And Simple Past అంటే ఒక యాక్షన్ని పాస్ట్లో మనం చేసి ఉండటం. అంటే ఐ వాచ్డ్ ఏ మూవీ ఇలా. ఓకే, లాస్ట్ వీక్ వి వెంట్ టు తిరుపతి ఇలా వస్తుంది. ఓకే, దీనిలో మనం యూజువల్గా సబ్జెక్ట్ అంటే ఐ వి యూ దే హీ షీ ఇట్ తర్వాత మనం పాస్ట్ వర్బ్ని యూజ్ చేస్తాం. అంటే గో వెంట్ గాన్లో వెంట్ని తీసుకుంటాం. అంటే సపోజ్ వి సెంట్ ఏ పార్సెల్ ఎస్టర్డే. వి సెంట్ ఏ పార్సెల్ ఎవరికో టు హిమ్. వి సెంట్ ఏ పార్సెల్ టు హిమ్ ఎస్టర్డే. అదే పాసివ్లోకి వచ్చేసరికి మీకు సబ్జెక్ట్ తర్వాత అంటే ఇక్కడ వి సెంట్ ఏ పార్సెల్లో సబ్జెక్ట్ ఏదవుతుంది? వి, ఎందుకంటే మనం యాక్షన్ చేశాం కాబట్టి. వేరస్ పాసివ్లో వి సెంట్ ఏ పార్సెల్ కాబట్టి ఆబ్జెక్ట్ ఇక్కడ పార్సెల్ కాబట్టి ఆ ఆబ్జెక్టే సబ్జెక్ట్గా మారుతుంది. పాసివ్లో వి సెంట్ ఏ పార్సెల్, దేన్ని పంపించాం? పార్సెల్. ఆ పార్సెల్ మనకి పాసివ్లో సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ వి అనే మాట అవసరం లేదు, రాదు. ఓకే, కాబట్టి అక్కడ సబ్జెక్ట్లో పార్సెల్ అని వచ్చి దీని తర్వాత వజ్ ఆర్ వెర్ వస్తుంది. వజ్ దేంతో వస్తుంది? ఒకవేళ సింగులర్ అయితే పార్సెల్, సింగులర్ కాబట్టి పార్సెల్ వజ్ అని వస్తుంది. పార్సెల్ వజ్. అలాగా పార్సెల్స్ అయితే సపోజ్ ప్లూరల్ ఫామ్ అయితే పార్సెల్స్ వెర్ వస్తుంది. అంటే మనకి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ వస్తే పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వెర్, సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాసివ్ వాయిస్ అనేసరికి పాస్ట్ పార్టిసిపల్ ఒకటే వర్బ్ ఫామ్ ఉంటుంది. అది దీంతో అడ్వాంటేజ్. ఓకే, సపోజ్ వీ సెంట్ ఏ పార్సల్. వీ సెంట్ ఏ పార్సల్ ఎస్టర్డే. నిన్న ఒక పార్సెల్ పంపించాం. ఇదే పాసివ్ వాయిస్లో చెప్పాల్సి వస్తే వి ఉండదు. ఇంకా పాసివ్ వాయిస్లో ఎప్పుడు యూస్ చేస్తామో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ద పార్సెల్ ఇక్కడ సబ్జెక్ట్, అక్కడ ఆబ్జెక్ట్ అయినటువంటి పార్సెల్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ద పార్సెల్ వాజ్ వాడాలా, వర్ వాడాలా? ఆబ్వియస్లీ వాజ్, బికాస్ సింగులర్. ద పార్సెల్ వాజ్ సెంట్. సెండ్, సెంట్, సెంట్. ఇందులో థర్డ్ ఫామ్ సెంట్ చూడండి. ఇక్కడ వి సెంట్ ఏ పార్సెల్, ఇక్కడ కూడా సెంట్నే యూస్ చేసాం, బట్ ఇట్స్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి కూడా వి సెండ్, సెంట్, సెంట్లో ద పార్సెల్ వాజ్ సెంట్ అనేది ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అవుతుంది. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. ఓకే, సో వి సెంట్ ద పార్సెల్. హియర్ ద పార్సెల్ వాజ్ సెంట్. ద పార్సెల్ వాజ్ సెంట్ అంటే మీనింగ్ ఏమవుతుంది? పార్సెల్ పంపించబడింది, పార్సెల్ని పంపించారు. పార్సెల్ పంపించబడింది లేదా పార్సెల్ని పంపించారు. ఓకే, సపోజ్ అతన్ని కాలేజీలో చేర్చారు. అతనిని కాలేజ్లో చేర్చారు. ఇది యాక్టివ్లో ఉందా, పాసివ్లో ఉందా? ఒక తెలుగు మాటను మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ పాసివ్ వాయిస్ ఆర్ ఇన్ యాక్టివ్ వాయిస్. అతన్ని కాలేజ్లో చేర్చారు, మేము కాలేజీలో చేర్చాము, దిస్ ఇస్ అన్ యాక్టివ్ వాయిస్. అతన్ని కాలేజ్లో చేర్చారు లేదా అతను కాలేజీలో చేర్పించబడ్డాడు. నిజానికి తెలుగులో మనం ఈ చేర్పించబడ్డాడు అనేటటువంటి మాటల్ని యూజ్ చేయమండి. సో అతనిని కాలేజీలో చేర్చారు. ఎవరు చేర్చారు? ఇక్కడ అవసరం లేదు కాబట్టి అతన్ని కాలేజీలో చేర్చారు. హీ వాజ్, హీ కాబట్టి వాజ్ రావాలి. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ఏ కాలేజ్. హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ఏ కాలేజ్. అలా కాకుండా మేము అడ్మిట్ చేశాము, మేము అతని కాలేజీలో అడ్మిట్ చేసాము, మా అబ్బాయిని కాలేజీలో అడ్మిట్ చేసాం. ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఎందుకంటే మేము అని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. సో వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ఏ కాలేజ్. We admitted him in a college. He was admitted in a college. This is the difference between active and passive voice. Past అంటే completed actions. ఈ completed actionsని ఎలా చెప్పాలి అని అంటే the parcel was sent అంటే పార్సెల్ పంపించబడింది. He was admitted in a college. అతన్ని కాలేజీలో చేర్చాం, ఒక కాలేజీలో. ఓకే, అండ్ the thieves were caught. Catch, caught, caught. Arrest, arrested, arrested. The thieves were arrested. The robbers were arrested last week or yesterday. డైరెక్ట్గా మనం పాసివ్లో చెప్తాం. ఓకే, ద పోలీస్ అరెస్టెడ్ ద థీవ్స్. ఇదే విషయాన్ని పోలీస్ అని మనం చెప్పాల్సిన అవసరం లేకుండా దొంగలు దొరికిపోయారు, దొంగలు అరెస్ట్ అయిపోయారు, దొంగలు అరెస్ట్ కాబడ్డారు అని చెప్పాల్సి వస్తే ద థీవ్స్ వర్ అరెస్టెడ్, ద రోబర్స్ వర్ అరెస్టెడ్, ద బర్గ్లర్స్ వర్ అరెస్టెడ్. ఇలా మనం ఎలా అయినా చెప్పొచ్చు. అంటే యాక్టివ్ వాయిస్ మనం చేస్తే పోలీస్ అరెస్టెడ్ ద థీవ్స్,
పాసివ్ వాయిస్లో ద థీవ్స్ వర్ అరెస్టెడ్ బై పోలీస్ అని చెప్పాలా, అవసరం లేదు. ఓన్లీ మనం ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యాక్టివ్ నుంచి పాసివ్ ఎలా చేంజ్ చేయాలని ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వి యూజ్ బై. అదర్వైజ్ బై అని ఉంటే డైరెక్ట్గా మనం యాక్టివ్ వాయిస్లో చెప్పేసుకుంటే బెటర్ కదా. ఓకే, ద పోలీస్ అరెస్టెడ్ ద థీవ్స్ వర్ అరెస్టెడ్. ఓకే, ద థీవ్స్ వర్ కాట్, దొంగలు దొరికిపోయారు. ద థీవ్స్ వర్ కాట్. ఓకే, we admitted him, he was admitted, she was admitted in college. Yesterday they were going somewhere. ఓకే, ఎక్కడికో వెళ్తున్నారు. సడన్లీ దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వాళ్ళకి ఒక యాక్సిడెంట్ అయింది. దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. దే వర్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హూ అడ్మిటెడ్ దెమ్ హియర్ వీ డోంట్ నో దట్. ఎవరు అడ్మిట్ చేశారో మనకు తెలియదు. అందుకని ఇక్కడ మనకు తెలిసిందేంటి, దే వర్ అడ్మిటెడ్ ఎ నియర్ బై హాస్పిటల్. దే వర్ అడ్మిటెడ్ ఇన్ ఏ నియర్ బై హాస్పిటల్. వాళ్ళని హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చారు. చూడండి, ఈ మాట పాసివ్లోనే ఉంది. దే వర్ అడ్మిటెడ్ ఇన్ ఏ నియర్ బై హాస్పిటల్. ఇటువంటి చాలా మాటలు మనం పాసివ్లోనే చెప్తాం. ఎందుకంటే ఎవరు అడ్మిట్ చేశారు, దాన్ని పోయే వాళ్ళ పెడెస్ట్రియన్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే నియర్ బై విలేజెస్సా, వీళ్ళు అనేది ఇక్కడ మనకు తెలియదు. సో సబ్జెక్ట్ ఇస్ వేగ్. ఎవరు చేశారో తెలియదు కాబట్టి ఎవరిని చేశారు, ఆబ్జెక్ట్ ఇస్ క్లియర్. దే వర్, ద ఫ్యామిలీ ఏదో ద కపుల్ వర్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్, నియర్ బై హాస్పిటల్. అర్థమవుతుందా? ద పార్సెల్ వాజ్ సెంట్. పార్సెల్ని పంపించారు లేదా పార్సెల్ పంపించబడింది. ఓకే, హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ఏ కాలేజ్ అండ్ ద థీవ్స్ వర్ కాట్, ద థీవ్స్ వర్ అరెస్టెడ్. ఓకే, మహర్షి వాల్మీకి రోట్ రామాయణం. అలా కాకుండా వాల్మీకి రాశారు అని చెప్పాల్సి వస్తే వాల్మీకి రోట్ రామాయణం. అలా కాకుండా రామాయణం రచించబడింది ఎప్పుడో త్రేతాయుగంలోనో త్రేతాయుగంలో రచించబడింది. ద రామాయణం వాజ్ రిటన్ ఇన్ త్రేతాయుగం. మీకు అర్థమవుతుందా? ద రామాయణం వాజ్ రిటన్ బై వాల్మీకి అని చెప్పాల్సిన అవసరం లేదు. బై వాల్మీకి అని అంటే అది డిఫరెంట్ వన్. వాల్మీకి రోట్ అని చెప్పొచ్చు, రామాయణం వాజ్ రిటన్ అని చెప్పొచ్చు. కానీ త్రేతాయుగంలో రామాయణం రచించబడింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ద రామాయణం వాజ్ రిటన్ ఇన్ త్రేతాయుగం. లెట్ us take another example. రావణ అబ్డక్టెడ్ సీత. సీతను రావణుడు అపహరించాడు. ఇదే విషయాన్ని మనం సీత అపహరించబడింది, సీతను అపహరించారు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. సీత వాజ్ అబ్డక్టెడ్. అలాగే అతన్ని బయటికి తోసేశారు. ఎవరు? we don't know that. So he was thrown out, he was sent out, or he was sent out. She is really a good employee. ఆమె నిజంగా ఒక మంచి ఎంప్లాయీ. She is never warned. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాసిబుల్ ఉంది. She is not warned. She is never warned. ఆమె ఎప్పుడూ వార్న్ చేయబడదు. She is never warned. But yesterday she did a mistake. And she was warned. నిన్న ఆమె ఏదో చిన్న మిస్టేక్ చేసింది, అందుకని ఆమెను హెచ్చరించారు. She was warned. They were warned. Okay. She was invited to the party. She is very good person. We don't know her. నిజానికి ఆమె గురించి మనకి ఆమె వేరే అబౌట్స్ ఏమీ తెలియదు. బట్ వీ ఇన్వైటెడ్ హర్ టు ద పార్టీ. షీ వాజ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. పాసివ్. షీ వాజ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. సో రిమెంబర్, సబ్జెక్ట్ తర్వాత వాజ్ ఆర్ వర్బ్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్. వర్డ్ వచ్చి పాస్ట్ పార్టిసిపల్ వస్తే అది పాసివ్లో ఉన్నట్టు. ద లెటర్ వాజ్ సెంట్. షీ వాజ్ ఇన్వైటెడ్. ఓకే, షీ వాజ్ స్కోల్డెడ్. షీ వాజ్ వార్న్డ్. హీ వాజ్ బీటెన్ ఎస్టర్డే. అతను నిన్న దెబ్బలు తిన్నాడు. దే వర్ బీటెన్. అక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. దే వర్ బీటెన్ ఎస్టర్డే బికాస్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్, బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ బీటెన్. ఓకే, 3 people వర్ అరెస్టెడ్. ఒక ముగ్గురు వ్యక్తులు, 3 people వర్ అరెస్టెడ్. ఇలా మనకి పాసివ్ వస్తుంది. యాజ్ యూజువల్లీ దీనిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా వస్తాయి? రెగ్యులర్ ఫార్మేటే. రెగ్యులర్గా మనకు క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది? ద పార్సెల్ వాజ్ సెంట్. పార్సెల్ పంపించబడింది. పార్సెల్ని పంపించారు. ద పార్సెల్ వాజ్ సెంట్. ఒకవేళ పంపించలేదు నిన్న, ద పార్సెల్ వాజ్ నాట్ సెంట్ ఎస్టర్డే. ద పార్సెల్ వాజ్ ఎప్పుడు మనం వర్బ్ తర్వాత నాట్ని చేరిస్తే సరిపోతుంది. ద పార్సెల్ వాజ్ నాట్ సెంట్ ఎస్టర్డే. ఇదే క్వశ్చన్గా అడగాల్సి వస్తే ఎలా అడుగుతాం? ద పార్సెల్ వాజ్లో వాజ్ ద పార్సెల్. వాజ్ ద పార్సెల్ సెంట్ ఎస్టర్డే?
వాజ్ ద పార్సల్ సెంట్ ఎస్టర్డే? పార్సల్ నిన్న పంపించారా, పంపించబడిందా? ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్, ఇట్ వాజ్ సెంట్, పాజిటివ్ ఆన్సర్. నో, ఇట్ వాజ్ నాట్ సెంట్, నెగటివ్ ఆన్సర్. కెన్ యూ గెట్ మై పాయింట్? ద పార్సల్ వాజ్ సెంట్, పాజిటివ్. ద పార్సల్ వాజ్ నాట్ సెంట్, నెగటివ్. వాజ్ ద పార్సల్ సెంట్? పార్సల్ని పంపించారా? వెన్ వాజ్ ద పార్సల్ సెంట్? ఎప్పుడు పంపించబడింది? వెన్, WH. వెన్ వాజ్ ద పార్సల్ సెంట్? Why was the parcel sent? I told you not to send the parcel, but why was it sent? When was it sent? When was the parcel sent? Okay, why was it sent? ఎందుకు పంపించబడింది? I told you not to send the parcel. Why did you do so? అంటే యాక్టివ్ పాసివ్ అన్నీ కలిస్తేనే లాంగ్వేజ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ కలుస్తుంది, పాసివ్ వాయిస్ కలుస్తుంది, మోడల్స్ కలుస్తాయి, నెగిటివ్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక సెంటెన్స్ తర్వాత ఒక సెంటెన్స్ని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళటమే లాంగ్వేజ్. ఓకే, హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ఎ కాలేజ్. అతని కాలేజీలో చేర్చారు, నెగిటివ్. హీ వాజ్ నాట్ అడ్మిటెడ్ ఇన్ XYZ కాలేజ్. ఆ కాలేజీలో చేర్చలేదు, హీ వాజ్ నాట్ అడ్మిటెడ్. ఓకే, అతన్ని XYZ కాలేజీలో చేర్చారా? క్వశ్చన్. వాజ్ హీ అడ్మిటెడ్ ఇన్ XYZ కాలేజ్? అలాగే ద థీవ్స్ వర్ అరెస్టెడ్. వర్ ద థీవ్స్ అరెస్టెడ్? దొంగలు దొరికారా? వర్ ద థీవ్స్ అరెస్టెడ్? థీవ్స్ వర్ నాట్ అరెస్టెడ్, నెగటివ్. వర్ ద థీవ్స్ నాట్ అరెస్టెడ్? దొంగలు దొరకలేదా? హౌ మెనీ థీవ్స్ వర్ అరెస్టెడ్? ఎంతమంది దొంగలు అరెస్ట్ కాబడ్డారు? హౌ మెనీ, WH. హౌ మెనీ థీవ్స్ వేర్ అరెస్టెడ్? ఎంతమంది దొంగలు అరెస్ట్ కాబడ్డారు? ఇలా మనకి పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్, WH క్వశ్చన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో రిమెంబర్, సబ్జెక్ట్ వాజ్ ఆర్ వేర్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ సింపుల్ పాస్ట్ పాసివ్. Okay, so I'm going to give you some exercises. Try to understand and do those exercises and you will get idea over this topic. Okay, thank you very much my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.